టెన్షన్ పడుకో. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? నానా రా తల్లి, కూర్చో. ఏంటే ఇన్ని పట్టుకొచ్చావు? తీసుకురాని, కనీసం కూతురు తెచ్చిందనైనా నా కొడుకు తింటాడు. నా సంగతే ఉందిలే అమ్మా, నువ్వు సరిగ్గా తినటం లేదు. ఈ ఫ్రూట్స్ అవి నువ్వే తినాలి. మీ ఇద్దరు తర్వాత ఫ్రూట్స్ స్వీట్స్ కబుర్లు చెప్పుకుంటూ తినండి. నాకు ఆకలి దంచేస్తుంది. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? ఆ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టు అమ్మాయికి. నానా, ఫ్రూట్స్ తింటే ఆకలి తీరదు. నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మా, ఏమండావు మధ్యాహ్నం? మధ్యాహ్నం వండింది కొంచెమే ఉంది, సరిపోదు. నీకు దోశలు పోసివనా? ఆ పని చెయ్యి, అర్జెంట్ గా పట్రా ప్లీజ్. బాగా ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి చేతులు కడుక్కురావే. అలాగే తింటావా ఏంటి? తిన్న తర్వాత ఎలాగో కడుక్కుంటాం కదే. వెళ్ళు, చేతులు కడుక్కురా. ఆఫీస్ నుండి మధు నాకు ఫోన్ చేసి పుట్టింటికి వెళ్ళొస్తానని అడిగితే నేను నిష్ఠూరంగా మాట్లాడాను. నా మాటలకు అది హర్ట్ అయ్యి పుట్టింటికి వెళ్లకుండా నేరుగా ఇంటికి తిరిగొచ్చేస్తుంది అనుకుంటే ఇక్కడికి రాకుండా పుట్టింటికి వెళ్ళిందన్నమాట. సర్లే, ప్రస్తుతానికి అది రాకపోవడమే మంచిది. కాసేపైనా ప్రశాంతంగా ఉండొచ్చు. రేయ్, ఏంట్రా నువ్వు ఇంటికి వచ్చేసావేంటి? నేనింటికి రాకూడదని అనుకున్నారా ఏంటి? అది కాదురా, మధు పుట్టింటికి వెళ్తానని నాకు ఫోన్ చేసి చెప్పింది. నువ్వు వెళ్ళుంటావనుకున్నా, అందుకే అడుగుతున్నా. తన పుట్టింటికి వెళ్ళాలనుకుంటే కారుంది, కార్ డ్రైవర్ ఉన్నాడు, నేనెందుకు? అదేంట్రా అలా అంటావు? మధు పుట్టింటికి వెళ్తుందంటే తనతో పాటు భర్తగా నువ్వు వెళ్ళావంటే తనకి గౌరవంగా ఉంటుంది కదా. చూడండి నాన్న, ముందు నేను నా గౌరవాన్ని కాపాడుకోవాలి. వెళ్ళి మళ్ళీ వాళ్ల ముందు మాట పడే పరిస్థితిలో నేను లేను. రేయ్, గడిచిపోయిన దాన్ని గతంతో పాటు వదిలేయాలి తప్ప దాన్ని అలా లాక్కుంటూ భవిష్యత్తుకి తీసుకెళ్లకూడదు. ఆత్మాభిమానం దెబ్బతిన్నది వాడికి. అవమానంగాని బాధగాని వాడికి తెలుస్తాయి తప్ప మీకు తెలియవు కదండి. మీరు చెప్పడం తేలిగ్గానే చెప్తారు, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం అవతల మనిషికి అంత సులువు కాదు కదండి. నువ్వేంటి దేవకి వాడికింకా వత్తాసు పలుకుతావు? కుటుంబం అన్న తర్వాత ఏవో చిన్న చిన్న స్పర్ధలు అపార్థాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని అప్పటికప్పుడే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అవే పట్టించుకుంటూ కూర్చుంటామా ఏంటి? వాడిన్నాళ్ళు అలాగే చాలా విషయాలు పట్టించుకోకుండా వదిలేశాడండి. ఇప్పుడు దీన్ని ఇంతగా పట్టించుకుంటున్నాడంటే వాడు ఎంతగా హర్ట్ అయి ఉంటాడో అది మీరు అర్థం చేసుకోండి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు, కాఫీ పంపిస్తాను. దేవకి నువ్వాగు. నందు, మధు తన పుట్టింటికి వెళ్ళొస్తానని నీతో చెప్పిందా? చెప్పింది. తనతో నేను రమ్మని చెప్పలేదా? తను చెప్పలేదు. రమ్మని అడిగినా నేను వెళ్ళుండేవాణ్ణి కాదు. రేయ్, మరీ ఇంత పంతమైతే ఎలారా? ప్లీజ్ రా, కాస్త అర్థం చేసుకో, సర్దుకుపో. చూడండి నాన్న, నేను అవతలి వాళ్ల కోసం బతకడం మొదలు పెడితే నా జీవితం నేను జీవించలేను. నేను లేనిపోని బ్యాగేజ్ని మైండ్లో పెట్టుకుని లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నువ్విలాగ కట్టుకున్న భార్యని దూరం పెట్టడం కరెక్ట్ కాదురా. నేనెవ్వరినీ దూరం పెట్టడం లేదు, అలాగని దగ్గరికి తీసుకొని నెత్తినా ఎక్కించుకోదలుచుకోలేదు. నా స్పేస్లో నేనుంటాను, తన స్పేస్లో తనుంటుంది. అప్పుడు ఎవ్వరికీ ఏ ప్రాబ్లమూ ఉండదు. రే నందు, స్పేస్ అనేది ఇలాంటి విషయాల్లో కాదురా. నాన్న ప్లీజ్, మీరు నాకంటే పెద్దవాళ్ళు, కానీ నేను ఇవేమీ తెలియనంత చిన్నవాణ్ణి కూడా కాదు కదా. ప్లీజ్ నాన్న. హే శృతి, నువ్వెప్పుడొచ్చావు? చెప్పనే లేదు. సుధీర్ అన్నయ్య ఎంగేజ్మెంట్ కదా, సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్ప పెట్టకుండా వచ్చేసాను. గుడ్ గుడ్. ఏంటి సంగతులు? అసలు నువ్వు రావడానికి నెల పడుతుందన్నావు, మళ్ళీ సడన్ గా వచ్చేసావు. అక్కడ స్టడీస్కి ఏం ఇబ్బంది లేదు కదా? నా స్టడీస్ అయిపోయి కాన్వకేషన్ కూడా అయిపోయింది, అందుకే బయలుదేరి వచ్చేసా. హే, కాన్వకేషన్ నెక్స్ట్ మంత్ అన్నావు. అవన్నీ ఉత్తినే. కాన్వకేషన్ అయిపోయి 2 వీక్స్ అవుతుంది. నేను సరదాగా నా ఫ్రెండ్స్ తో గడిపేసి వస్తున్నాను. కాన్వకేషన్ అయ్యి 2 వీక్స్ అవుతుందా? కనీసం అయిపోయాక చెప్పవా?
అయినా కాన్వకేషన్ అయిన తర్వాత 2 వీక్స్ అక్కడే ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగోండి, నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను ఇలా క్వశ్చన్ చేయటం నాకు ఇష్టం ఉండదు. కాన్వకేషన్ అయిపోతుంది, నేను ఇక్కడ ఫ్రెండ్స్తో గడిపొస్తానని చెప్తే మీరు ఇంకా నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ వెంటనే బయలుదేరరా అని చెప్పి మీ వర్షంలో మీరు మాట్లాడతారు. నాకు చిరాకు వస్తుంది. అందుకనే ఇలా చేశాను. ఎందుకంత కోపపడుతున్నావు? కోపం కాదు, చిరాకు. సరే సరే, ఏదో సరదాగా గడిపొచ్చావు, అయిపోయిందిగా, ఎందుకు చిరాకు? నేను గొడవ పడే పరిస్థితిలో కానీ గొడవ పడాల్సిన అవసరం గానీ రెండూ నాకు లేవు. సరదాగా గొడవ పడొచ్చు కదా. నీకు గొడవ పడ్డం సరదా ఏమో గానీ నాకు కాదు. ఏదో తోక ముడిచినట్టే ఉంటున్నావు కానీ వెనకాల తెప్పి పొడుస్తూ మాట్లాడుతున్నావు. శృతి ప్లీజ్, నా మాటల్లో ఏ దెప్పిపొట్టు గాని బెటకారం గాని అస్సలు లేవు. గతంలో మన మధ్య వచ్చిన చిన్న చిన్న క్లాషెస్ కూడా నేను మనసులో పెట్టుకోలేదు. దయచేసి నువ్వు అది మనసులో పెట్టుకొని నాతో అలా ప్రవర్తించొద్దు. నువ్వు మర్చిపోమన్నంత మాత్రానా అంత సులువుగా మర్చిపోతానా? నువ్వు రెచ్చగొట్టిన మాటలు గుర్తున్నాయి, నువ్వు కొట్టిన చెంప దెబ్బలు గుర్తున్నాయి. అన్నింటికి తిరిగిస్తా నీకు. సరే శృతి, నీ ఇష్టం, ఎలాగంటే అలాగా నేనుంటాను. నువ్వు ఎంత తోక ముడుచుకొని వెళ్ళిపోయినా నేను నిన్ను విడిచిపెట్టనే. గుడ్ ఈవినింగ్ అండి. సారీ, 8ంటికే వస్తానన్నాను, హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. అంటే మీరు నా కోసం 8ంటికి ఎదురు చూస్తుండరనుకోండి, కానీ సమాధానం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. ఇంట్లో అందరూ బాగున్నారు. నానమ్మ అయితే మిమ్మల్ని మరీ మరీ అడిగింది. అక్కడి నుంచి మీకు ఫోన్ చేసి ఇవ్వమని చాలా గొడవ చేసింది. నా ఫోన్ నుంచి చేస్తే మీరు తీయరు కదా, అందుకే ఫోన్ చేయలేదు. ప్లీజ్ దయచేసి ఇలా ఉండకండి, నాకు అస్సలు బాగుండట్లేదు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండాలనుకునేదాన్ని. ఈ సైలెన్స్ని అస్సలు భరించలేకపోతున్నాను. మీ మనసులో నా మీద ఇంకా కోపం ఉంటే తిట్టండి, నేను భరిస్తాను. అదీ కాదా, ఎలా ఉంటే ఇష్టమో, నేనేది చేయాలో ఏది చేయకూడదో, ఎలా నడుచుకోవాలో చెప్పండి, మీకు నచ్చినట్టు ఉంటాను. ప్లీజ్ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. కనీసం నేను ఎలాగుంటే మీకు నచ్చుతుందో అలాగైనా ఉంటానంటున్నాను కదా. ప్లీజ్ చెప్పండి. నేను అవతల వ్యక్తి కోసం మారను. నాకు నచ్చినట్టు నేనుగా ఉంటాను. అదేవిధంగా అవతల వాళ్ళని మారమని నేను చెప్పను. వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలాగే నడుచుకుంటారు. నువ్వు ఎలా ఉండాలనేది నేనెప్పుడూ కోరుకోలేదు, కోరుకోను కూడా. నాకు గొడవ పడడం, వాదనలు పెంచుకోవడం, మనశ్శాంతిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని దానికి తగ్గట్టు ఉంటున్నాను. అందుకే ఈ నోటీస్ బోర్డు కూడా.
అండి. ఇక్కడి నుంచి అనవసరంగా మాట్లాడను. వీలైనంత వరకు నేనేది చెప్పదలుచుకున్నా మీరు కోరుకున్నట్టు ఈ నోటీస్ బోర్డులోనే తెలియజేస్తాను. మిమ్మల్ని నేను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. లైట్స్ ఆన్ చేసుంటే నిద్రలా పోవాలి. మేడం గారు జీవిత చరిత్ర రాసిస్తున్నట్టున్నారు. రే బచ్చా, నువ్వేంట్రా వేళాపాల లేకుండా వచ్చి తగలడ్డావు? నాకు వేళాపాల ఏంట్రా? ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకునే ఉంటానుగా. నువ్వు నన్ను గుర్తించినప్పుడు లటుక్కున బయటకొచ్చేసి నిన్ను పలకరిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు నీతో నాకేం పని లేదు, గెట్అవుట్. ఆల్రెడీ నేను గెట్అవుట్గానే ఉన్నాన్రా. యాక్చువల్గా నీ బాడీలో ఉండాల్సిన వాణ్ణి, అయితే లోపలికొచ్చి తగలడు. వస్తాన్లే కాని నువ్వు ఏం చేస్తున్నావు? నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా. నిద్రపోవడానికి ప్రయత్నిస్తే కళ్ళు మూసుకుని నిద్రపోవాలిగా. కళ్ళప్పగించి మధునే చూస్తున్నావేంట్రా? నేనేం చూశాను తన్ని? దొంగ బచ్చ. సైట్ కొడుతున్నావా మధుకి? రే పిచ్చా నీకు, చావగొట్టేస్తాను. మరిగెత్తుగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. రే తెలుసులేరా, పైకి నువ్వు అలా బిల్డప్లు ఇస్తావు కానీ లోపల మధు అంటే నీకు రే కూర్చుని ఏదో పిహెచ్డి తీసేసి రాసేసినట్టు తెగ రాసేస్తూ ఉంటే ఏం రాస్తుందా అని అలా ఆలోచించి చూశానే తప్ప నువ్వు అంటున్నట్టు అలాంటి లుక్కులేం లేవు మన దగ్గర. రే అలా అని నువ్వు అనుకుంటున్నావురా? మనస్సాక్షిని నాకు తెలుసు కదా నీ ఒరిజినల్ ఫీలింగ్. నువ్వేదో బెట్టు చేయడం కోసం అమ్మాయిని టార్చర్ పెడుతూ సాగదీస్తున్నావు కానీ నీకు అమ్మాయి అంటే లోపల లవ్వే. ఎచ్చి గెట్ లాస్ట్. నిన్నటి వరకు ఎలాంటి ఆత్మవంచన లేకుండా మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అలాగే నడుచుకునేదాన్ని, అలానే మాట్లాడేదాన్ని, అలాగే బ్రతికేదాన్ని. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ వదులుకొని సర్దుకుపోతూ అవతల మనిషి నన్ను అవమానించి అనరాని మాటలన్నా భరిస్తూ బ్రతకడం నాకస్సలు నచ్చలేదు. మొన్నటి వరకు నాకు నేను బాగా నచ్చేదాన్ని. ఇప్పుడు
గీత గోవిందాలే ఓ రాధే ఓ రాధే నీరాక నా కోసం బాటంతా పులకింతాలే రావాలే వారాలే నీ పేరే ఎంతందం నా గీత గోవిందాలే ఓ రాధే ఓ రాధే నీరాక నా కోసం బాటంతా పులకింతాలే రావాలే వానాలే ఒకటా రెండా వందల జ్ఞాపకం ఊపిరలే నమిలే నన్నే తునకలై పడిపోయే వేళల్లో ఎదురే వస్తే చాలే ఏంట్రా బచ్చా, హీరో అనుకుంటున్నావా ఏంటి? నడుము తెగ చూసేస్తున్నావు. ఇక్కడెవడూ నడుం చూడట్లేదు రోయ్. అయినా ఆవిడ గారి నడుం చూడ్డానికి ఆవిడేం హీరోయిన్ కాదు. ఏంటి, హీరోయిన్ కాదా? ఆవిడ హీరోయిన్ కాదు అంటే నువ్వు హీరోవే కాదు. అయినా ఆ నడుము మడతేదో నిన్ను మడత పెట్టేసినట్టుంది. ఎచ్చి వెళ్ళరా. మడత లేదు, గడిది గుడ్డు లేదు. ఏ నడుమంటే మడత ఉండదా? ఏదో ఈవిడ గారికి ఒక్కరికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏంట్రోయ్? ఎన్ని నడుం మడతలు చూసావేంటి? రే, నీకు దండం పెడతాను. నువ్వు శృతి మించి మాట్లాడుతున్నావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వెళ్ళడం కాదు నాన్న, ఇక్కడ నాకు సమాధానం చెప్తున్నా. నీ చూపు, నీ కనుగుడ్లు అటే తిరుగుతున్నాయి. ముందు దాని సంగతి ఏంటో తేల్చు. ఎవరి సంగతి? అదేరా, తెగ చూసేస్తున్నావు కదా. నీ ఫీలింగ్స్ ఏంటో బయట పెట్టు అంటున్నా. కొత్తగా ఏ ఫీలింగ్స్ లేవు కానీ నువ్వు నోరు మూసుకుని వెళ్ళవు. ఏంటి మనిషి ఇంకా తయారవ్వకుండా అలా కూర్చొనున్నారు? ఎప్పుడు రెడీ అవుతారు? ఆలస్యం అవుతుంది కదా. కొంచెం త్వరగా రెడీ అయితే బాగుంటుందేమో. ఆలస్యం అవుతుంది కదా. రెడీ అవుతాం, గది ఖాళీ అవ్వాలి కదా. నేను రెడీ అయిపోయాను, ఒక్క నిమిషం. ఏమైనా ఏ మాట కా మాట. ఈ చీరలో ఈవిడ గారు కత్తిలా ఉంది. ఏమిట్రా ఏదో అన్నావు? మళ్ళీ వచ్చావు నువ్వు? దేనికొచ్చావు? వెళ్ళు. ఏదో ఇందాక కత్తి అన్నావు. కత్తి లేదు, సుత్తి లేదు. వెళ్ళబోయ్. మనసులో ఒకటి ఏడ్చావుగా. ఆ ఏడుపేదో ఆ అమ్మాయితోటంటే సంతోషిస్తుంది కదరా. వెళ్ళరా, ఊరికే చిరాకు పెడుతూ. త్వరగా రెడీ అయిపోతే బాగుంటుంది. బయలుదేరాలి. అందరూ రెడీ అయిపోయి ఉంటారు. ఇదేంటి మనసు అదుపు తప్పుతుందేంట్రా? చిచి, నువ్వేంటి, నీ పంతమేంటి? ఆ పంతానికి తగ్గట్టు ఉండాలి తప్ప ఇలా పల్చనైపోకూడదు. బీ స్ట్రాంగ్. ఈవిడ గారు వేసుకున్న కలర్ ఏది? ఆ కలర్ డ్రెస్ మాత్రం మనం వేసుకోకూడదు. అస్సలు మ్యాచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ కలర్ కాకుండా దానికి విరుద్ధంగా వేరే కలర్ వేసుకోవాలి. స్వామి, ఇవాళ సుధీర్కి నిశ్చితార్థం జరగబోతుంది. ఆ నిశ్చితార్థం ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఘనంగా జరగాలని నిన్ను కోరుకుంటున్నాను స్వామి. సుధీర్ అమాయకుడు. సుధీర్ని చేసుకోబోయే గీత అతన్ని అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా సంతోషంగా 100 ఏళ్లు కలిసుండాలని ఆశీర్వదించు తండ్రి. అలాగే నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకో తండ్రి. పెద్దవాళ్లకైనా చిన్నవాళ్లకైనా ఎవరికీ ఎదురు సమాధానం చెప్పకుండా నన్ను, నా నోటిని కాస్త అదుపులో ఉంచు తండ్రి.
పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి ఎతకు సంవతం చెలి అలలేని సాగర వర్ణం ముయిలేని అంబర వర్ణం మయూరగళమే వర్ణం గుమ్మాడి పువ్వు తొలి వర్ణం ఊదాపు రెక్కలపై వర్ణం ఎన్ను చేరేని కన్నె గగనం నన్ను చేరే ఈ కన్నె భువనం పెళ్లి చూపులు నాకు, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా తయారైంది మీరిద్దరునా? రే ఏంట్రా పిచ్చివాగుడు? పిచ్చివాగుడే. మీరిద్దరు కూడబలుకొని మరి మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు చూడు. మ్యాచింగ్ మ్యాచింగ్, సేమ్ పించ్, గిచ్చుకోండి ఒకళ్ళనొకరు. రే పిచ్చివాగుడు కట్టిపెట్టు, టైం అవుతుంది, బయలుదేరతాం పద. పదండి. చూడు, నువ్వు నీ డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పి దాంతో గొడవపడి మరీ డ్రెస్ మార్చుకుని రమ్మన్నా. ఏం చేసినా దానికి కలిసి వస్తుంది చూడు. ఇప్పుడు దాని డ్రెస్సు వాడి డ్రెస్సు మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోయింది. ఇలా ఇవ్వండి అత్తయ్య. మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించుకో. ఇందుగారు నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా గౌరవం అయింది. ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉంది, ఎంతో కొంత కేరింగ్ ఉంటుంది. నువ్వు మా ఫ్రెండ్షిప్ని మరోళ్ళ చూడడం నేనేమాత్రం భరించలేకపోయాను. అందుకే చెప్తున్నాను, నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా, మా రిలేషన్షిప్ని అర్థం చేసుకోలేకపోయినా మనం పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేం. అందుకే నేను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకో అని చెప్పాను. ఐఎమ్ సారీ. నువ్వు సారీ చెప్పాలనో మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకొచ్చి నువ్వేదో తప్పు చేశావని నిన్ను దెప్పి పొడవాలనో నా ఉద్దేశం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ మనసులో ఎలాంటి అనుమానాలు గాని ఎలాంటి అపోహలు గాని లేకుండా మైండ్ క్లారిటీతోనుంటే ఈ నిశ్చితార్థం చేసుకుందాం, లేకపోతే లేదు. నేను ఇలా మాట్లాడడం నీకు హర్టింగ్గా ఉందేమో, కానీ నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకో. లేదు, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. మీరు నాకు కావాలి. థ్యాంక్స్.
హిందూ కోసం నాతో నిశ్చితార్థమే వద్దనుకుంటాడా? నాతో పెళ్ళే వద్దనుకుంటాడా? అంత దగ్గరగా ఫీల్ అవుతున్నాడా తనని? క్లోజ్ ఫ్రెండ్ కాదు అని ఒకవైపు చెప్తూ ఉన్నా తను ఎంత క్లోజో చెప్పకనే చెప్తున్నాడు ఈయన. ఎస్పీ రావు గారు, వీరు మా వియంకులు రాజారావు గారు. నమస్కారం అండి. మా వియ్యపురాలు దేవకి. నమస్తే. వాళ్ళ అమ్మగారు శకుంతలమ్మ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ అమ్మాయి మా కాబోయే అల్లుడు గారి చెల్లి. నమస్తే అండి. నమస్తే అమ్మా. రాజారావు గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నమాట. అయ్యో లేదండి, పెద్దబ్బాయి కూడా ఉన్నాడు. ఒక్క నిమిషం. బాబు మీరు రండి. ఈయన మా కాబోయే అల్లుడి గారికి అన్నయ్య, పేరు నందు. ఓ నమస్కారం అండి. నమస్కారం అండి. రామ్మా, తను మా పెద్ద కోడలు. ఓ పేరు మధు. నమస్తే అమ్మా. మా కంపెనీలోనే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తుంది. ఓ కోడల్ని కూడా బిజినెస్ ఉమెన్ని చేశారన్నమాట. అవునులేండి, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వాళ్ళ వారసుల్ని అదే రంగంలో ప్రోత్సహించడంలో ఆశ్చర్యమేముంది? అయినా మీ పెద్ద కోడల్ని కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచే తీసుకుని వచ్చుంటారు. వీళ్ళ నాన్నగారు ఏ ఇండస్ట్రీ నడుపుతున్నారు? అదేం లేదండి, వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఎంప్లాయా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పెద్ద హోదానే అయి ఉంటుంది. అది కూడా కాదండి, సాధారణ ఉద్యోగి. నా ఫ్రెండ్. రామా, ఒకసారి ఇలా రారా. అమ్మ రమణి, మీరు కూడా. మా పెద్ద కోడలి తండ్రి రామచంద్ర. నమస్తే. నమస్తే. వాళ్ళ అమ్మగారు రమణి. నమస్తే అమ్మా. వాళ్ళు మా కోడలి నాన్నమ్మ, అక్క. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఓహో, మీ పెద్ద కోడల్ని మిడిల్ క్లాస్ నుంచి తీసుకొచ్చి పెద్ద త్యాగమే చేశారు. ఒక రకంగా మా గీత అదృష్టవంతురాలే. ఇంటికి రెండో కోడలుగా వెళ్ళిన పెద్ద కోడలు హోదానే వెలగబెట్టొచ్చు. రామా, మీరు వెళ్ళి కూర్చోండి. కూర్చోండి అందరూ.